విద్యార్థి సంఘాల ఆందోళనతో షోకాజ్ నోటీసులు అందుకున్న సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యం తీరు మారలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. యూనిఫామ్లు, పుస్తకాలు అమ్ముతున్నారని, బిల్లులు ఇవ్వకుండా కేవలం వైట్ పేపర్పై మాత్రమే రాసి ఇస్తున్నారని, అదేమని అడిగితే తాము అమ్మడం లేదని, బయట వ్యక్తులు వచ్చి అమ్ముతున్నారంటూ తెలిపారు. సిబిఎస్ఈ పేరుతో 20,000 ఉన్న ఫీజును 60,000కు మార్చారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సెయింట్ జోసెఫ్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ మొన్న 4-5 రోజుల కింద మేము ఈ స్కూల్లో యూనిఫామ్, పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి ఎంఈఓకు, డిఈఓకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు నిన్న డిఈఓ గారు షోకాజ్ నోటీసులు పంపించారు ఫాదర్ స్కూల్కి. యూనిఫామ్ అమ్మొద్దు, పుస్తకాలు అమ్మొద్దు, మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళకి షోకాజ్ నోటీస్ వచ్చినప్పటికీ ఈరోజు సండే వర్కింగ్ డే కాదు, హాలిడేని అనుసుగా వేసుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ స్కూల్ యూనిఫామ్ అమ్ముతున్నారు. 2 years చేంజ్ చేశారు. పేరెంట్స్కి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ ఇప్పుడు 2 yearsకి మళ్ళీ చేంజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు బ్లేజర్ పెట్టారు. 2 days కోసం 2,000 ఒక్కొక్క పిల్లగానికి ఒక డ్రెస్కు 3,000. పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఒక ఆమె 2nd క్లాసు, ఒక ఆమె 4th క్లాసు. దాని తర్వాత వీళ్ళు సిబిఎస్ఈ అని చెప్పేసి గత 2 years ముందు ఒక డ్రెస్ చేంజ్ చేశారు. 2 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక డ్రెస్ చేంజ్ చేశారు. దాని తర్వాత బుక్స్కి చెప్పేటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ నోటీస్ వస్తాయి. ఏమని యూనిఫామ్ సేల్ చేయొద్దు స్కూల్ పర్మిషన్స్ అని చెప్పేసి, అయినా సరే సేల్ చేస్తారు. దగ్గర 6,000, 5,000 చేంజ్. మొత్తం బుక్స్ అన్ని కలిపి మాకు మెసేజ్ వచ్చిందండి. 11 to 1 వరకు అవైలబుల్గా ఉంటే స్కూల్ డ్రెస్సెస్ అని చెప్పారు. మేము మార్నింగ్ 10:30కి వచ్చాము. బాయ్స్ 2 పిల్లలు 4 members తీసుకొని వచ్చినాం. లైన్ ఇంతసేపు ఇక్కడ వరకు నిల్చున్నామండి. అదే సైజ్ చూసి అక్కడికి వెళ్ళి చూసేసరికి పెండింగ్ అని చెప్పారు. ఈ మనీ మేము వేరే దానికి యూజ్ చేస్తాం కదా. 2,500 2 pages కి పే చేసినాం. పెండింగ్ 25th అవైలబుల్ గా ఉంటే మేము మాకు పనులకి వచ్చినామండి. మేము క్యాష్, లిక్విడ్ క్యాష్